హలో గైస్, గుడ్ మార్నింగ్. సారీ, ఎస్టర్డే ఒక 2 days నుంచి నేను బిజీగా ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయట్లే. ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో రేపటి లెవెల్స్ 14th లెవెల్స్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను తీసుకుంటున్నది ఒక రెసిస్టెన్స్ని తీసుకుంటున్నా, ఒక సపోర్ట్ని తీసుకుంటున్నా. దీని సపోర్ట్ ఏరియా ఉంది. మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా కూడా ఉంది. మనకు అప్పర్ సర్క్యూట్ చూసుకున్నట్టయితే అప్పర్ సర్క్యూట్ ఇది క్రాస్ అయిన తర్వాత మనం అప్పర్ సర్క్యూట్లో అయితే ఉంటాం. ఓకేనా గైస్, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడైతే నిఫ్టీ అయితే చూసుకోండి, క్లియర్గా డైరెక్షన్ ఇదే డైరెక్షన్ ఉంటుంది. నిన్న మార్కెట్ మొత్తం నిన్న డౌన్ ట్రెండ్లో వచ్చింది. డౌన్ ట్రెండ్ అంటే నిన్న మనం చూసుకున్నట్టయితే మొన్న ఫాల్ని మొత్తం నిన్న కవర్ చేసింది. ఇంకా కొద్దిగా ఇంకా ఉంది, అది కవర్ చేయలేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు మాట్లాడుకునే ప్యాటర్న్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఏ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి? ఇన్వర్స్ ఏబిసిడి. రైట్, ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది ఇన్వర్స్ ఏబిసిడి కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్వర్స్ ఏబిసిడి ఇలా చూసుకుంటే రైట్, నెక్స్ట్ టార్గెట్ మనకి ఏ నుంచి బి ఎంత ఉంటుందో అది మన టార్గెట్ ఉంటుంది. ఏ నుంచి బి ఎంత ఉంది? ఇది. సో ఇదైతే మన టార్గెట్ అయితే అయిపోయింది. నిన్న కూడా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రైట్, క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే సేమ్, మనం ప్రీవియస్ డేలో మనం చేయలేదు అనాలిసిస్, ఇవాళ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను 14th కోసం. సో నేను ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసేసుకుంటున్నా. ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది కదా, ఈ కన్సాలిడేషన్ని ఇక్కడ ఒక సపోర్ట్ కింద నేను తీసుకుంటున్నా. అగైన్ వన్ మోర్ నేను ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటున్నా ప్రీవియస్ డే నుంచి. సి హియర్ మనకు రైట్, ఇదొక మనం రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో దీన్ని మనకు క్రాస్ చేయడం అంటే మనకు ప్రైస్ యాక్షన్ తెలిసింటే, ప్రైస్ యాక్షన్లో మనం బయ్యర్స్ వర్సెస్ సెల్లర్స్ జరిగినప్పుడు మనకు సెల్లర్స్ ప్రెజర్ తీసుకుంటారా, బయ్యర్స్ ప్రెజర్ తీసుకుంటారా చూసి ఎట్ సైడ్ అయితే మనకు మూమెంట్ ఉంటుందో అటు సైడ్ అయితే మనం వెళ్దాం. ఓకేనా, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో మనం గట్టిగా అయితే రేపు కూర్చుందాం. నిన్న అయితే ఎక్స్పైరీలో మిస్ అయ్యాం. మొన్న మంచి మూమెంట్, ఒక 1000 పాయింట్స్ అంటే మనకు అయినా కూడా 1000 పాయింట్స్ జరిగింటే మనకి 20 రూపీస్ ఉన్న ప్రీమియం 200 రూపీస్కి వెళ్ళింది. మ్యాక్స్ అంటే మనకు 300-400 ఉండాల్సింది. సో ఎక్స్పైరీ రోజు ఉంటే మంచి మూమెంట్ ఉంటుంది. ఎక్స్పైరీ రోజు లేదు కాబట్టి ప్రీమియం అనేది డికే జరిగింది. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.